ఒక శివమణి డ్రమ్స్ మోగించినట్టు, ఒక జకీర్ హుస్సేన్ తబలా వాయించినట్టు, ఒక ఉస్సేన్ బోల్ట్ ఉరకలేసినట్టు, ఒక సెహ్వాగ్ సిక్స్లు బాదినట్టు, ఒక సచిన్ సెంచరీల మోత మోగించినట్టు చంద్రబాబు నాయుడు గారు ఎడా పెడా అప్పుల మోత మోగిస్తున్నారు. అప్పుల చెప్పతో దంచి దంచి కొడుతున్నారు. ప్రతి మంగళవారం ఆయన కొట్టే దెబ్బ రాష్ట్రమంతా స్టీరియోఫోనిక్ సౌండ్లో రీసౌండ్లో వినిపిస్తోంది. రాసుకోండి, రాసి పెట్టుకోండి. 3,10,000 కోట్లు. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు తను అత్యధిక సీట్లతో గెలిపించిన రాష్ట్రానికి ఇచ్చిన గొప్ప కానుక, అరుదైన గిఫ్ట్. 15 ఏళ్ల ఇండస్ట్రీ అనుభవం, సంపద సృష్టిస్తానని చెప్పే అసమర్థత, ఎడాపెడా అప్పులు చేయటంలో దిట్ట, అబద్ధాలు చెప్పడంలో పాపాల పుట్ట, ఆర్బీఐ అప్పులు, అడ్డదారి అప్పులు, అమరావతి అప్పులతో రాష్ట్రం దిశ మార్చిన ఎల్లో మార్గదర్శి, లక్షల కోట్ల అప్పులతో ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఆర్థిక మొనగాడు మన చంద్రబాబు. ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గర మన కోసం క్యూలో నిలబడి తెచ్చిన అప్పు, మూడో కంటికి కనిపించకుండా అడ్డదారిలో తెచ్చిన అప్పుతో కలిపి 3,00,000 కోట్లు అప్పు చేసిన విజనున్న లీడర్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 18 months. దిస్ ఈజ్ జస్ట్ నాట్ హిస్ ట్రాక్ రికార్డ్, దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. కళ్ళు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాక్కున్నోడు దునియా మొత్తం చూస్తాడు భయ్య. దిమాక్ ఉంది కాబట్టే చంద్రబాబు దునియా మొత్తం తిరిగి తిరిగి వరల్డ్ బ్యాంక్ దగ్గర కూడా అప్పులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు, చేయబోయే అప్పు మొత్తం 3,10,000 కోట్లు దాటేసింది. చెవులతో విన్నదాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు, కళ్ళతో చూసిన దాన్ని కన్ఫర్మేషన్ అంటారు. ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్ కలిపి చూపిస్తాను, ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. మొన్నటికి మొన్న డిసెంబర్ 30న చంద్రబాబు నాయుడు గారు ఆర్బీఐ దగ్గర చేసినటువంటి అప్పుతో కలిపి మొత్తం ఉన్న అప్పు 2,93,269 కోట్లు సార్. డిసెంబర్ 30 నాటికి ఉన్నటువంటి అప్పు అంటే 2025 సంవత్సరం ముగిసే నాటికి. ఇప్పుడు కొత్తగా ఆర్బీఐకి ఇండెంట్ ఇచ్చారు, మళ్ళీ అప్పులు కావాలి నాకని. ఎప్పుడు? జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలకు కలిపి ముందే ఇచ్చేశారు. ఖర్చీ ఫేస్ కూర్చునేశారు. జనవరిలో 6వ తారీఖున, 6వ తారీఖు అంటే అది మంగళవారం సార్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, 6,500 కోట్ల రూపాయల అప్పుకి ఖర్చీ ఫేశారు. నెక్స్ట్ ఫిబ్రవరి 3న మంగళవారం సార్, 5,500 కోట్ల రూపాయల అప్పు కోసం ఖర్చీ ఫేశారు. నెక్స్ట్ మార్చి 2, 2026న చేయబోయే అప్పు 5,500 కోట్లకి ఖర్చీ ఫేశారు సార్. మార్చి 2026 నాటికి మొత్తం ఈ రాష్ట్రం అప్పు 3,10,769 కోట్లకు చేరుకోబోతోంది. ఎస్, ఎంత? 18 నెలల కాలం ఇప్పటికీ ముగిసింది. మరో 3 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కలుపుకుంటే 21 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు రికార్డు స్థాయిలో చేసినటువంటి అప్పు 3,10,769 కోట్లు సార్. ఇది మామూలు రికార్డు కాదు. పోనీ ఇంత చేసి ఈ రాష్ట్రంలో మనం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఏమైనా నెరవేర్చామా అంటే మేనిఫెస్టోలో 143 143 హామీలు ఇచ్చారు. 143 అంటే యూత్ అంతా ఐ లవ్ యూ అనుకుంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఐ హేట్ యూ అంటారు. దాన్నే మేనిఫెస్టో అంటారు. ఎందుకంటే గతంలో మేనిఫెస్టోని ఆయన ఏం చేశారో, మాయం చేసిన విషయం మనకు తెలుసు కాబట్టి ఆయన లైక్ చేయరు, దాన్ని ఐ హేట్ యూ అంటారు. అందుకే 143 143 హామీలు కనిపిస్తాయి. ఈ 143 హామీల్లో అత్యంత ప్రధానమైన 6 హామీలు ఉన్నాయి. సూపర్ 6 కాకుండా సూపర్ హామీలు. మనం చేసిన అప్పెంత, ఈ సూపర్ హామీలకు అయ్యే ఖర్చంత, అందులో ఒక్కదాన్నైనా సంపూర్ణంగా మనం నెరవేర్చామా? సూపర్ 6 అంటారు, సూపర్ 7 అంటారు. ఒకసారి ఆ సూపర్ 6లు, సూపర్ 7లు స్క్రీన్ పైన చూద్దాం. ఒక్కొక్క పథకానికి ఎగ్గొట్టిన మొత్తం ఎంతో చూద్దాం. చేసిన అప్పెంత, ఎడాపెడా చేసిన అప్పెంత, ఎగ్గొట్టిన మొత్తం ఎంత క్లారిటీగా మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆడబిడ్డ నిధి సార్, ప్రతి మహిళకు 18 ఏళ్ళు దాటితే ప్రతి అమ్మాయికి 1,500 నెలకిస్తానన్నారు. ఆ లెక్కన మహిళలకు ఇవ్వాల్సింది 18,000 సంవత్సరానికి. మొదటి సంవత్సరం ఇవ్వలేదు, గుండు సున్నా పెట్టారు. రెండో ఏడాది మళ్ళీ గుండు సున్నా పెట్టారు. ఇక ఆ పథకానికి పూర్తిగా గుండు సున్నానే. 2 ఏళ్లలో ఇవ్వాల్సింది 36,000. మొత్తంగా మన మహిళలకి ఎగ్గొట్టింది ఎంత అంటే 64,800 కోట్లు ఎగ్గొట్టారు సార్. చేసిన అప్పెంత 3,10,000 కోట్లు.
కనీసం ఆడబిడ్డ నిధికి డబ్బులు కూడా ఇవ్వలేకపోయారు, 64,800 కోట్లు. నెక్స్ట్, నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో మీరు వెనక్కి చూస్తే కూడా అర్థమవుతుంది. 100 రూపాయలు ఇస్తానన్న రోజుల నుంచి ఉంది ఇది. నిరుద్యోగులకు ప్రతి నెల ఇవ్వాల్సింది 3,000, 2 ఏళ్లలో ఇవ్వాల్సింది 72,000, మొత్తంగా ఎగ్గొట్టింది 14,400 కోట్లు సార్. మనం చేసిన అప్పేమో 3,10,000 కోట్లు. నెక్స్ట్, అన్నదాత సుఖీభవ, కేంద్రం ఇచ్చేది కాకుండా ఒక్కో రైతుకి ఇవ్వాల్సింది 20,000, 2 ఏళ్లలో ఇవ్వాల్సింది ఒక్కో రైతుకి 40,000, ఈ 2 ఏళ్లలో ఎగ్గొట్టింది 30,000, ఎందుకంటే 10,000 ఇచ్చారు కాబట్టి. ఓవరాల్గా ఎగ్గొట్టింది ఎంతయ్యా అంటే 16,747 కోట్లు ఎగ్గొట్టేశారు సార్. నెక్స్ట్, దీపం పథకం, ఇంటికి గ్యాస్ సిలిండర్ వస్తుంది. ఎన్ని వస్తాయి? సంవత్సరానికి 3 వస్తాయి. మరి వచ్చాయా? ఒక్కసారి వచ్చింది, ఒక ఏడాది. ఆ ఒక్కసారి వచ్చింది కూడా డబ్బులు మీరు కట్టేసేయండి, మీ అకౌంట్లో పడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ నాకు రాలేదు, ఆ పక్కింటి ఆవిడకి వచ్చిందని అనుకుంటూ ఉన్నారు. ఆ పక్కింటి ఆవిడ కూడా అదే అనుకుంటోంది, ఆ పక్కింటి వాళ్ళకి వచ్చిందని. రాష్ట్రం అంతా ఇదే అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎంతమందికి దీపం పథకం కింద ఉచితంగా ఎన్ని సిలిండర్లు ఇచ్చామన్న విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు. మనం ఊహించుకుంటూ ఉన్నాం. మన ఊహ ప్రకారం తీసుకున్న ఏడాదికి ఇవ్వాల్సింది 3 గ్యాస్ సిలిండర్లు. తొలి ఏడాది ఎగ్గొట్టింది 3,218 కోట్లు, రెండో ఏడాది ఎగ్గొట్టింది 1,482 కోట్లు, మొత్తంగా కలిపి ఎగ్గొట్టింది ఎంతయ్యా అంటే 4,700 కోట్లు. నెక్స్ట్, బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాను అన్నారు. నెలకి ఇవ్వాల్సింది ఎంత? 4,000 ఇవ్వాలి. మొత్తం లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు? 20 లక్షలు ఉన్నారు దాదాపుగా. తొలి ఏడాది ఎగ్గొట్టింది ఎంత? 9,600 కోట్లు. రెండో ఏడాది ఎగ్గొట్టింది ఎంత? 9,600 కోట్లు. మొత్తం కలిపితే ఎంత అయిందయ్యా అంటే 19,200 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. చేసిన అప్పేమో 3,10,000 కోట్లకి వెళ్ళిపోయింది. నెక్స్ట్, ఉచిత బస్సు, మహిళలందరికీ రాష్ట్రం అంతా ఏ బస్సు అయినా ఎక్కండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను ఎక్కడికైనా వెళ్తానని వాళ్ళకి చెప్పండి అన్నారు. ఆఖరికి మహిళలందరికీ ఉచిత బస్సు అని చెప్పి తొలి ఏడాది బస్సు తుస్సుమనిపించి 3,200 కోట్లు ఎగ్గొట్టారు. రెండో ఏడాది అరకొరగా అమలు చేశారు. 16 రకాల సర్వీసులుంటే కేవలం 5 సర్వీసుల్లో మాత్రమే అమలు చేశారు. ఓవరాల్గా ఒక ఏడాదికి ఎగ్గొట్టింది తీసుకున్న 3,200 కోట్లయింది. రైట్, ఇవన్నీ కలిపితే ఏ పథకానికి ఏ రకంగా ఎగ్గొట్టారో ఒకసారి చూస్తే, తల్లికి వందనం కింద ఎగ్గొట్టింది 19,848 కోట్లు, ఆడబిడ్డ నిధి కింద ఎగ్గొట్టింది 64,800 కోట్లు, నిరుద్యోగ భృతి కింద ఎగ్గొట్టింది 14,400 కోట్లు, అన్నదాత సుఖీభవ కింద ఎగ్గొట్టింది 16,747 కోట్లు. నెక్స్ట్, దీపం పథకం కింద ఎగ్గొట్టింది 4,700 కోట్లు, 50 ఏళ్లకే పెన్షన్ కింద ఎగ్గొట్టింది 19,200 కోట్లు, ఉచిత బస్సు కింద ఎగ్గొట్టింది 3,200 కోట్లు. 143 హామీలన్నీ పక్కన పెట్టి ఈ సూపర్ 6లు సూపర్ 7లు మాత్రమే లెక్కేస్తే సూపర్ హామీల్లో ఎగ్గొట్టిన మొత్తం ఎంత అంటే 1,42,531 కోట్లు. ఒక్కసారి చూడండి సార్, మనం చేసిన అప్పెంత? 3,10,000 కోట్లు. ఎగ్గొట్టిన సూపర్ హామీల విలువెంత? 1,42,531 కోట్లు. అప్పుల్లో రికార్డు క్రియేట్ చేస్తున్నాం. ఈ ప్రపంచంలోనే ఎవరూ చేయని విధంగా చేసుకుంటూ వెళుతున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని అప్పులు చేస్తున్నాం. వచ్చే 3 నెలలకు కూడా ఖర్చు ఫేసి కూర్చున్నాం. కానీ రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం అమలు కాదు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కంటికి కనిపించదు. ఈ డబ్బంతా ఎటుపోతోంది? ఏం చేశారు? 3,10,000 కోట్ల రూపాయల అప్పుల్ని ఏం చేశారు? ఈ అంశంపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్. రైట్, ముందుగా రామ్నాథ్ గారితో మాట్లాడదాం. రామ్నాథ్ గారు, ముందు గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసి పలానా సమయంలో మేము ఈ సంక్షేమానికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేస్తాం, బటన్ నొక్కుతాం అని చెప్పారు. సరే, దీన్ని చూసిన తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు లోకేష్ కానీ ఇద్దరు మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఉద్యోగాలు వెల్లువలా వస్తాయి అన్నారు. జనవరి 1కి ఇస్తానన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ ఎక్కడా కనపడలేదు. పైగా ఇప్పుడు కనిపిస్తోంది ఏంటంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో
ఎంత అప్పు చేయబోతున్నారనేది ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తుంటే అప్పుల క్యాలెండర్ మాత్రం రిలీజ్ చేశారనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. అసలు ఏం చేస్తున్నారు, ఇన్ని అప్పులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? పాయింట్ నెంబర్ 1, 2-3 విషయాలు మాట్లాడాలి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే అసలు అప్పులు పుట్టట్లేదు అని పబ్లిక్గా చెప్తారు. 3,10,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ఖజానా ఖాళీ అంటారు. మరి ఆ డబ్బంతా ఎటుపోయింది? ఈశ్వర్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. నమస్తే సార్. అసలు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పబ్లిక్ అంటే ఎవరు? ఇది బేసిక్ ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పబ్లిక్ అంటే ఎవరు అంటే తన బండిని లాగే 2 ఎద్దులు లాంటి వాళ్ళు. ఏం లేదు, కాడికి ముందర ఒక గడ్డి కడితే ఆ గడ్డి అందుతుందేమో అని చెప్పి బండి లాగేస్తూ ఉంటారు. నా బండి నడుస్తూ ఉంటుంది అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు. సరే, గమ్యస్థానానికి చేరిన తర్వాత ఒకసారి ఎన్నికలు అయిపోయి మోసం చేసిన తర్వాత అరే చంద్రబాబు నాయుడు గారు మనల్ని మోసం చేశారే అని ఆ పూటకు బాధపడతారు. మళ్ళీ తెల్లారిన తర్వాత మరి అదే కాడికి అదే గడ్డి కడితే సరే ఈసారైనా మనకు అందుతుందేమో అని ఆ ఎద్దులు బండిలు లాగుతూనే ఉంటాయి, మనం ఇలా గడిపేస్తాం అనేది చంద్రబాబు నాయుడు గారి వ్యూహం. చంద్రబాబు నాయుడు గారి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వరకు ఒక విషయంలో అయితే చాలా క్లారిటీగా ఉన్నారు. మనది ఎప్పుడూ కూడా రెండోసారి గెలిచే ఆట కాదు ఇది. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడుతూ ఉంటాం. ఓడినప్పుడు విపరీతంగా మీడియాని అన్ని బలాల్ని సమీకరించుకొని అవతల పార్టీ మీద, అవతల ప్రభుత్వం మీద ఇష్టానుసారం ప్రచారం చేద్దాం. గెలిచిన తర్వాత మనకు కావాల్సింది చూసుకుందాం అనేది చంద్రబాబు నాయుడు గారు తొలి నుంచి అనుసరిస్తున్న వ్యూహం. ఇప్పుడు కూడా లోకల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తమకు బాగా సన్నిహితంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చేస్తున్న హితబోధ ఏంటంటే ఇది మళ్ళీ వస్తారు, రెండోసారి గెలుస్తాం, మూడోసారి గెలుస్తామని అనుకోద్దండి, 4 రాళ్ళు వెనుకేసుకోండి అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు దొరకడం నిజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల అదృష్టం. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా బహిరంగంగా నా పరిపాలనను పబ్లిక్ మెచ్చడం లేదు అని చెప్పుకోరు. ఒకవేళ అలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఇంటర్నల్ గా ప్రయత్నం చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లోనే చెప్పేశారు. ఇది చెప్పడం ద్వారా ఏమైంది, ఓహో మన చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు కాబట్టి ఇది రెండోసారి గెలిచే ఆట కాదు, కాబట్టి ఇప్పుడే మనం ఎంతో సంపాదించుకోవాలి అని చెప్పి టీడీపీ కార్యకర్తలు, నాయకులంతా ఆ పని మీద ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు బాగా గమనిస్తే తను ఇచ్చే హామీలు కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు నిరుద్యోగ భృతి అన్నది. 2014లో ఇదే హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అవును. కానీ మళ్ళీ అప్పుడు అమలు చేయకుండా సరే మొన్నటి ఎన్నికల్లో ఏ ధైర్యంతో నిరుద్యోగ భృతి హామీ ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారి లెక్క చాలా సింపుల్. అంటే పబ్లిక్ ని ఎలా ఆయన క్యాల్కులేట్ చేస్తారన్న దానికి సంబంధించి 2014లో నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళంతా 2024 10 ఏళ్ల కాలంలో ఏజ్ బార్ అయిపోయి నిరుద్యోగ కేటగిరీ నుంచి బయటకు వచ్చేసారు. అవును. 2014లో ఎవరైతే 7వ తరగతి 8వ తరగతి చదువుతూ నిక్కర్లు వేసుకొని తిరిగిన పిల్లలంతా 24కి వచ్చేసరికి వాళ్ళు నిరుద్యోగుల కేటగిరీలోకి వచ్చేసారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఏం చేశారు అన్నది వీళ్ళకి తెలియదు. సో ఈ 10 ఏళ్లలో వచ్చిన కొత్త ఓటర్లు, కొత్త యూత్ అంతా నిరుద్యోగ భృతి నిజంగానే ఇస్తారేమో అని, నాకు తెలిసిన వాళ్ళు కూడా నెలకు 3,000 ఇస్తే హ్యాపీగా ఉండొచ్చు కదా, మన అమ్మ నాన్న నడుపుకొని ఉండొచ్చు కదా అని ఓట్లు వేసామని కూడా చెప్తున్నారు ఈ రోజు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా క్యాల్కులేషన్ చేసుకొని ఆ రోజున్న పిల్లలు ఈ రోజు ఓటర్లు అవుతారు, వాళ్ళకు గతంలో మనం ఏం చేశామో తెలియదు కాబట్టి ఈ నిరుద్యోగ భృతి అన్నది పనిచేస్తుందని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. వీళ్ళైతే తీరా ఎలక్షన్ లో 3 నెలలు 4 నెలల ముందు ఆడబిడ్డ నీదే అనేది మొదలు పెట్టేసి ఇదిగో మీకు డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టాను, ఇప్పటికి సంపద సృష్టించడం అనేది జరిగిపోయింది, ఇంకా నన్ను మళ్ళీ గెలిపిస్తే మాత్రమే ఈ పథకం అమల్లో ఉంటుంది, మీరు పొరపాటున నన్ను గెలిపించకపోతే ఈ పథకం ఎగిరిపోతుందని కూడా మళ్ళీ ఇంకోసారి గడ్డి కడతారు ఆడి. కాకపోతే ఒకటి ఏంటంటే మళ్ళీ ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఈసారి ప్రభుత్వ స్కూల్ కూడా ఉండవన్నది మాత్రం గ్యారెంటీ, దాంట్లో అనుమానమే లేదు. అంటే అన్ని ఇప్పుడు మెడికల్ మీద పడ్డారు. అవును. నెక్స్ట్ ఫేజ్ కూడా గెలిపించి చంద్రబాబు నాయుడు గారి విధానాలన్నీ కరెక్ట్, ఈ ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఇవ్వడం ఇవన్నీ కరెక్ట్ అన్న ఒక యాక్సెప్టెన్స్ పబ్లిక్ నుండి వచ్చిందంటే తప్పనిసరిగా ఆయన ప్రభుత్వ స్కూళ్ళను కూడా నారాయణ లాంటి విద్యా సంస్థలకు అప్పగించి బ్రహ్మాండంగా నడుపుతారు. మీకు మెరుగైన వైద్యంతో పాటు విద్య కూడా అందుతుందని కూడా చెప్తారు చంద్రబాబు నాయుడు. కొన్ని నెలల క్రితమే తెలంగాణ హైదరాబాద్ లో భూముల్ని వేలం వేస్తే 6,000 కోట్ల రూపాయలు వచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి. అవును. సరే, అది సంపదల సృష్టి కింద చూడం, కానీ కనీసం ఖజానాకి డబ్బులు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, మనకు లోటు ఉంది, అప్పులు పుట్టడం లేదని చెప్తూనే 1,000 కోట్ల విలువైన భూముల్ని 99 పైసలకి ఇచ్చేస్తూ ఉన్నాం. ఇక్కడ సంపద అన్నది పోతోంది. అన్నిటికీ మించి ఏం జరిగినా సరే ఇక్కడ లోకల్లో బయట మాత్రం ప్రపంచం మొత్తం అద్భుతం జరిగిపోతుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అనుకోవాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా అబద్ధాలు చెప్తున్నారు. ఎట్లా? మరి జిఎస్డిపి అద్భుతంగా దూసుకెళ్తోంది అని చెప్పారు. దాంతో దాదాపు 10,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రావడం కూడా అయిపోయింది. చంద్రబాబు నాయుడు అద్భుతంగా ఉందని ఎందుకు చెప్పుకోవాలి? అప్పుల కోసమా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా?
జిఎస్డిపిని పెంచి చూస్తే అప్పులు ఎక్కువ తీసుకోవచ్చు ఎఫ్ఆర్బిఎం లిమిట్ లో. ఓకే. దాంతో పాటు సరే అద్భుతంగా ఉంది బయట అని మార్కెట్ చేసుకోవాలి కదా, అదొకటి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా పబ్లిక్ మీటింగ్లకు వెళ్తే, ఓ రైతుల మీటింగ్లకు వెళ్తే అక్కడ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తే మాత్రం అసలు మనల్ని జోబ్ ఖాళీ అయిపోయింది, అప్పులు చేద్దామని ఎవరు ఇవ్వడం లేదు. ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్ అనే ఒక పనికిమాల వ్యవస్థ ఒకటి ఉంది, దానివల్ల మనకి అప్పులు కూడా పుట్టడం లేదు, డబ్బులు కూడా లేవు, ఏం అనుకోద్దండి అని చెప్తారు. అంటే డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం నా దగ్గర ఏమీ లేదండి అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలని అప్లై చేసి అమలు చేసి కూడా చాలా పరిధిగా అప్పులు చేస్తే మొత్తం 3,32,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే మొత్తం 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అని కూడా అన్నారు పురంధేశ్వరి దేవి లాంటి వారు. పెద్ద పెద్ద వాళ్ళంతా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆర్థిక మేధావులంతా. ఈరోజు ఒక్కరు లేరు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా పైగా సింపుల్ గా తరలీకరించారు పదజాలాన్ని. ఇది అప్పులు కాదు, గతంలో శ్రీలంక, సోమాలియా దోపిడీ, నాశనం, సర్వనాశనం నుండి రుణాల సమీకరణ, ఇగో ఈ వారం మనకి అందిన వాటా, అప్పులు కూడా ఈనాడు పత్రికలు ఇలా రాసే పరిస్థితికి వచ్చారు. సో మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా ఇప్పుడు చేస్తున్న ఈ 9 ఏళ్ళు 10 ఏళ్ల కింద ఇస్తున్న అప్పులు నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేటటువంటి గవర్నమెంట్ 34, 33, 34 నుంచి చాలా అధికమైనటువంటి భారంలో అప్పుల్లో కూరుకుపోయి అసలు గట్టలేక వడ్డీలు గట్టలేక చాలా ఇబ్బందులు అవుతాయి కదా. 2-3 ఏళ్ల తర్వాత ఏడాదికి ఈ వడ్డీల కింద దీని కింద 60,000 కోట్లకు పైగా కట్టాల్సిన పరిస్థితుల్లోకి ఈ రాష్ట్రం వెళ్ళిపోతుంది. సో దీనికంతా ఎవరు బాధ్యత వహిస్తారు? చంద్రబాబు నాయుడు గారి బాధ్యత వహించారు. ఎందుకంటే మొత్తము 80% పైగా అప్పు 5 ఏళ్లలో తెచ్చిన అప్పులో 2 years కోవిడ్ ఉంది, చాలా కీలకమైన అంశం. 2 ఏళ్ళు కోవిడ్ ఉండి కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ఒకవైపు పోర్టులు స్కూళ్ళను డెవలప్ చేస్తూ, నాడు నేడు పెట్టి స్కూళ్ళను హాస్పిటల్ ఇంత డెవలప్ చేస్తే అంత క్యాల్కులేటెడ్ గా జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చేస్తేనేమో విధ్వంసం అన్నారు. కానీ ఈ రోజు చూస్తున్నది అసలైన విధ్వంసం. ఈ సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఆయన అమలు చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే తనకు తెలుసు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేసినా 5 ఏళ్ళే ఇచ్చారు కాబట్టి ఆ రోజు పబ్లిక్ మూడు బట్టే రిజల్ట్ ఉంటుంది. కానీ ఇవన్నీ చేయడం అన్నది బేసిక్ గానే ఆయన సిద్ధాంతానికి విరుద్ధం. అంత చేశారు కాబట్టి మాకు తప్పకుండా ఓట్లు పడతాయి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఎక్కడా పడలేదు. ఈ మాత్రం దానికి ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి అని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఈజీగా రాజకీయాలు చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనిపోని భారం వేసుకుంటుంది. సరే ఈ మాట చెప్పకూడదు, కానీ చెప్పడం ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నేను 10 ఏళ్ళు ఉండాలి 20 ఏళ్ళు ఉండాలని ఇప్పుడు లెక్కలేసుకోరు. అవును, ఈ రోజు ఈ ఎలక్షన్ గెలవడం ఎలా, దీనికోసం ఎలాంటి హామీలైనా ఇవ్వడం ఎలా, ఇచ్చి గెలిచిన తర్వాత వాటిని ఎగరగొట్టడం ఎలా అన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం మొహమాట పడరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం మాట తప్పకూడదు, మనం తిప్పకూడదు, మనం 30 ఏళ్ల పార్టీ ఉండేలాగా సుదీర్ఘంగా స్ట్రాటజీ ఉండాలి అన్న ఉద్దేశంతో తాత్కాలికంగా ఆ ఎలక్షన్ ప్రతి ఎలక్షన్ లో చూడండి 2014లో అదే జరిగింది. చాలా మంది లీడర్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సరే ఏం లేదు ఒక 50,000 రుణమాఫీ చెప్పండి రైతులకు అని చెప్తే ఒప్పుకోలేదు, సాధ్యం కాదు అన్నారు. ఆ రోజు చెప్తుంటే ఆ రోజే వచ్చి ఉండేది, ఎందుకంటే జస్ట్ 1.5% ఓటింగ్ తో వెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీ ఏకంగా 80,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామనేసరికి టర్న్ అయింది. మొన్న ఎలక్షన్ కూడా చూడండి చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని చేసేస్తా నాకు సంపద సృష్టించే అలవాటు ఉందని చెప్పి ప్రజలు గురిడి కొట్టించారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అన్ని చేసి కూడా ఎలక్షన్ కి వచ్చేసరికి మాత్రం లేదు ఇంతకు మించి వెళ్ళడానికి వీలు లేదు అని ఒక లైన్ తీసుకున్నారు, నిజాయితీగా దెబ్బ కొట్టేసి. ఒకసారి మళ్ళీ అప్పుల చిట్టా చూపించండి. మొత్తం చేసిన అప్పులు, చేయబోతున్నటువంటి అప్పుల లిస్ట్ ఒకసారి చూపిస్తే, ఎందుకంటే జనవరి ఫిబ్రవరి మార్చి వరకు ఉంది కాబట్టి ఇంకా చేయని అప్పునే అప్పుడే కలిపేశారంటారు కాబట్టి ఎంతెంత చేయబోతున్నారు, ఆర్బీఐకి ఎంత ఇండెంట్ ఇచ్చారు, ఖర్చీఫ్ ఏ తేదీల్లో ఖర్చీఫ్ వేశారనేది ఒక్కసారి క్లియర్గా చూసిన తర్వాత వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. డిసెంబర్ 30 నాటికి మొన్న చేసిన 4,000 కోట్ల రూపాయల అప్పు డిసెంబర్ 30ని చేశారు సార్ 2025కి, అదే చివరి అప్పు. దాంతో 2,93,269 కోట్లయింది. జనవరి 6న అప్పు చేయబోతున్నారు, ఫిబ్రవరి 3న అప్పు చేయబోతున్నారు, మార్చి 2న అప్పు చేయబోతున్నారు. మొత్తానికి మార్చి 2026 నాటికి మన అప్పు ఎంత కాబోతోందంటే 3,10,769 కోట్లు. ఇది దీంట్లో మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. నేను అందుకే మళ్ళీ చెప్పాలనుకున్నది, ఎందుకంటే అడ్డదారిలో వచ్చే అప్పులు ఉంటాయి కదా, కార్పొరేషన్ అప్పులు, అవి కూడా చేయొచ్చు 3 నెలల కాలంలో. అప్పుడు ఈ నెంబర్ ఇంకా పెరుగుతుంది. అదే సమయంలో అమరావతి పేరు మీద మళ్ళీ అప్పు చేయొచ్చు, అప్పుడు ఈ నెంబర్ ఇంకా పెరుగుతుంది. అంటే మార్చి 2026 నాటికి దాదాపు 3.5 లక్షల కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడున్న అధికారిక లెక్కలు మాత్రమే 3,10,000 కోట్లు. వెంకటరెడ్డి గారు, రానున్న 3 నెలలకు కూడా కలుపుకుంటే జనవరి ఫిబ్రవరి మార్చి 6వ తారీఖున 3వ తారీఖున 2వ తారీఖున మంగళవారాలు, అన్ని మంగళవారాలే ఖర్చీఫ్లేసి పెట్టుకున్నది 17,500 కోట్ల రూపాయలకు
ఖర్చీఫ్ వేసి పెట్టారట చంద్రబాబు నాయుడు గారు. ఆర్బీఐ చెబుతున్న మాట సార్, నేను చెబుతున్న మాట కాదు. అసలు ఇంత అప్పు ఎందుకు చేయాల్సి వస్తోంది? ఈ తెచ్చిన డబ్బంతా ఎటుపోతోంది? ఈ స్థాయిలో అప్పులు దొరకవు, పుట్టట్లేదని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయిలో అప్పులు తీసుకొస్తున్నారంటే అది ఆయన ఘనతగా చెప్పుకోవచ్చా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు అట్లానే రామ్నాథ్ అన్నకి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. దానికంటే ముందు మీరు ఒక మాట చెప్పాలి. మీరు నిన్నటి నుంచి ఏవో పోస్టర్లు పెట్టుకుని తిరుగుతున్నారు. ఆ పోస్టర్ల గురించి చెప్పండి. ఏంటి ఆ పోస్టర్లు మిస్సింగ్ అవి ఇవి పెట్టారు? అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి ఇద్దరు కనపట్టలేదు కాబట్టి సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నానని నేను కూడా ఒక రాష్ట్ర పౌరుడిగా, ఈ అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్గా, ఇప్పుడు 4,000 కోట్లు అప్పు చేసిన రోజే చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళిపోయాడని మనకు వచ్చినటువంటి వార్త. ఇట్లా 4,000 కోట్లు అప్పెట్టి వచ్చింది, ఆయన అట్లా వెళ్ళిపోయాడు స్పెషల్ ఫ్లైట్లో. అంతకుముందు క్యాబినెట్ మీటింగ్ ఉన్న వదిలేసి నారా లోకేష్ అట్లా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రికి భద్రత కల్పించాల్సిన బాధ్యత, మన ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు సమాచారం తెలుసుకోవాల్సినటువంటి కనీస బాధ్యత రాష్ట్ర పౌరుడిగా, ఓటర్గా మా మీద ఉంటుంది కదా. అర్జెంటైన్ సార్ వస్తారు. పోలవరానికి 5వ తారీఖున వెళ్తారంట, వెలిగొండకి 7వ తారీఖున వెళ్తారట. అంటే ఈలోపు ముఖ్యమంత్రి గారికి భద్రత, ఆయన ఏ దేశంలో ఉన్నాడో ఏంటో, అక్కడ మరి ఇంత సెక్యూరిటీ ఉండదు కదా. మరి అట్లానే విద్యాశాఖ మంత్రి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకి ఇవ్వలేదు, ఆయనేమో అక్కడ ఎక్కడికో ఉన్నాడు. మరి ఇవన్నీ ఖచ్చితంగా అడుగుతాం కదా. సో అందుకనే కనపడట్లేదు, ఆచూకీ తెలపమని అడుగుతా ఉన్నాం. డీజీపీ గారు ఒకవేళ ఏమన్నా లైన్లో ఉంటే డీజీపీ గారు చెప్పండి. ఒకవేళ డీజీపీ గారికి కూడా సమాధానం లేకపోతే కేంద్ర హోంశాఖను అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు, సమాచారం కావాలి. సరే, రెండో పాయింట్ వచ్చేటప్పటికి మీరేంది ఇందాక ఇప్పుడు అప్పులు చేశారంటున్నారు అంటే మీకు తెలియదా? అది రుణ సమీకరణ. అప్పులు చేశారని చెప్పాను సార్. అది రుణ సమీకరణ లేదా రుణ సేకరణ, లేకపోతే రుణం తీసుకోనున్న ప్రభుత్వం. అది రుణం సమీకరణ అండి. రుణం అంటే తెలియదు కదా ప్రజలకి. అందుకే వాళ్ళ లాంగ్వేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 1000 కోట్లు అప్పు చేసింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పయింది. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆర్బీఐ దగ్గర చేయి చాచి 1000 కోట్లు అడుక్కుంటుంది. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, బంగ్లాదేశ్ అయిపోయింది, వీళ్ళ బొంద దేశం అయిందని రాశారు కదా. ఇప్పుడు మంగళవారం ప్రభుత్వం అప్పులు చేస్తున్నప్పుడు మన దాన్ని అప్పులని జనాలకు తెలియకూడదు కదా. అదేమో 1000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాస్తే ఈనాడులో ఫస్ట్ పేజీలో వేసేవాళ్ళు అప్పుల కుప్ప, జగన్ గారు అప్పులు బోరవుతున్నట్టు, అసలు రాష్ట్రం సంకనాగిపోయినట్టు రాసేవాళ్ళు కదా. ఇప్పుడు మరి 4,000 కోట్ల అప్పు మంగళవారం రాస్తే వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో ఏదో గోల్డ్ మెడల్ సాధించినట్టుగా, ఆయన సైకిల్ దొక్కి మరీ వెళ్ళి ఆర్బీఐ దగ్గరికి రన్నింగ్ రేసులో అన్ని రాష్ట్రాల కంటే ముందెళ్ళి ఈయన తెచ్చుకున్నట్టుగా, ఈ నెల 30న 4,000 కోట్ల రుణ సమీకరణ, రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్ల రుణం సమీకరించనుంది. అయిపోయింది, సమీకరించేసింది. ఇది మొన్న 30 డిసెంబర్. ఈ నెల 30న రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని, వేలం అంటే తెలుసు కదా మీకు, మొత్తం కాంపిటీషన్ అనమాట. ఒకసారి జూమ్ కాంపిటీషన్లో పాల్గొని మొత్తం సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం రుణంగా స్వీకరించనుంది, పైన సమీకరించనుంది. ఇక్కడేమో తీసుకుంటున్నారు. అది కూడా ఇది 9 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 17 ఏళ్ళలో కాలపరిమితితో తిరిగి చెల్లించేలా. ఎంత వడ్డీకి రుణం లభిస్తుంది అనేది ఇప్పుడేం తెలియదు, తర్వాత తెలుస్తుంది. ఇది మొన్న మంగళవారం. రేపు మంగళవారం తీసుకోబోయే దాంట్లో 6,500 కోట్లు, మళ్ళీ జూమ్ చేయండి అన్న, ఇది ఈరోజు పత్రిక లాస్ట్ పేజీలో వేశారు. 6,500 కోట్ల రుణం తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం. అంటే వాళ్ళు అడుగుతున్నారు ఆర్బీఐలో తీసుకుంటారా లేదా ఎంటబడుతుంది చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉండి మరి ఓకే చేసి చెప్పినట్టుగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6,500 కోట్ల రుణం తీసుకోబోతుంది. వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే మళ్ళీ సెక్యూరిటీ వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకోనుంది. వర్తమానం పంపింది, ఏనండి సార్, పైన తీసుకోనుంది, వర్తమానం పంపింది, తిరిగి చెల్లించేలాగా రుణం తీసుకోనుంది, సమీకరిస్తుంది. ఇది భాష. 6,500 కోట్లకి ఎందుకు ఈ పత్రిక ఈ భాష గురించి చెప్పానంటే, ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం శాశ్వత సేనే ఆ 2 దినపత్రికలు, ఆ రాజకీయ పార్టీలతో పాటు ఆ 2 దినపత్రికలు. కాబట్టి వీళ్ళు ఒక ఉగ్రవాద సంస్థలుగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని వీళ్ళు ఏదైతే మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వార్త అంటే 6,500 కోట్ల రూపాయలు మంగళవారం ఒక మంగళవారం 4,000 కోట్లు, ఇంకో మంగళవారం 6,500 కోట్లు, ఇంకో మంగళవారం 5,000 కోట్లు అప్పు తీసుకుంటే రుణ సమీకరణ అని రాస్తారు మీ లాంగ్వేజ్లో. అంటే ఇది అప్పులని జనాలకు తెలియకూడదు. అంటే ఎలా కవర్ చేస్తున్నారో చూడండి. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో, నాకు తెలిసి ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలు, అంటే పశ్చిమ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రాలు కూడా నేను తప్పు చేస్తుండదు సార్. ఎందుకంటే
18 నెలల కాలంలో 2,93,000 కోట్ల అప్పు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో చేసి ఉండరు, ఏ ప్రభుత్వం కూడా. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయాలి. మళ్ళీ చెబుతున్నాం, ప్రతిసారి మోసపోవటం ప్రజలకు అలవాటు అయితే ప్రతిసారి రెట్టింపుగా మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అయిపోయింది మేనిఫెస్టో రూపంలో. ఎందుకంటున్నాను అంటే ఇది 99 మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారు 99, అది కూడా పట్టుకొచ్చారు. ఇది 99. మళ్ళీ ఈనాడు అప్పుడు రాజశేఖర్ గారు అసెంబ్లీలో చెప్తా ఉంటాడు, ఈనాడులో తెలుగుదేశం మేనిఫెస్టో బ్యానర్ ఐటమ్ రాకుండా ఎట్టుంటది, మనమైనా ఆలోచించాలి కదా అని. సో అది 1 కోటి మందికి ఉపాధి, 1 కోటి మందికి అంటే 1 కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తామని చంద్రబాబు నాయుడు గారు 99 మేనిఫెస్టో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు కదా, అక్కడ 1 కోటి మందికి ఉపాధి, 5 ఏళ్లలో 35 లక్షల ఇల్లు. ఇది 99 మేనిఫెస్టో. తర్వాత మీరు చూస్తే 2014లో అధికారంలోకి వచ్చేటప్పుడు ఈ బాక్స్ చేయండి అన్న అన్ని మేనిఫెస్టోలు, చంద్రబాబు నాయుడు గారు కామన్గా ఉంటారు, పక్కన ఉన్న మనుషులే మారుతూ ఉంటారు. ఈసారి 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో క్లియర్గా చూడండి. ఆ మేనిఫెస్టోలో మనందరికీ తెలుసు, రైతు రుణమాఫీ చేస్తా, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ప్రతి జిల్లాని సింగపూర్ చేస్తా, మలేషియా చేస్తా, అవన్నీ చెప్పొచ్చాడు. అదే ఒక్కడ చేసింది లేదు కదా, నిరుద్యోగ వృత్తి ఇస్తా, ఇవన్నీ చెప్పాడు కదా, అది ఎత్తుకుపోయింది. మళ్ళీ కొత్తగా మోసం చేయాలి. ఇందాక రామ్నాథ్ అన్న చెప్పినట్టు కొత్త ఓటర్లు వస్తారు కదా, అలాగే తెలియదుగా ఈ 99 ఏముంది, ఇంటర్నెట్లో తీసేస్తారు కదా, ఈ ఇంటర్నెట్లో లేవు ఇప్పుడు. అంటే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నెట్లో తీసేస్తారు, డౌన్లోడ్ చేసి జాగ్రత్తగా పెట్టింది కాబట్టి తీసేలేకపోతున్నారు. 2024 మేనిఫెస్టోలో పక్కన ఇంకొక ఆయన కూడా యాడ్ అయ్యి ఇద్దరు కలిసి మోసం చేశారు. ఒక ఆయన చంద్రబాబు నాయుడు అయితే ఇంకొక అతను పవన్ కళ్యాణ్, ఇద్దరు కలిసి బాండ్లు ఇచ్చారు. మామూలుగా అయితే మనం ఒకసారి చెప్తే వాళ్ళు నమ్మట్లేదు అనుకోండి, ఏం చేస్తారు, ఇంకా మోసం చేయడానికి నీకు 10 రూపాయల వడ్డీకి ఇస్తా, నీకు లేకపోతే 20 రూపాయల వడ్డీ ఇస్తా, నువ్వు డబ్బులు ఇవ్వని అడుగుతారు. ఆ టైపులో మోసం చేయడానికి చూడండి, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రాసిచ్చినటువంటి బాండ్. ఎవడైనా అసలు బాండ్లు రాసిచ్చారు, ఏది వీళ్ళు నమ్మటలేదని. ఆ మ్యాటర్ చదివితే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఒక ఆయనేమో ప్రతిజ్ఞ చేసిన ఆయన మాదాపూర్లో ఉన్నాడు, ఇంకొక ఆయన ఏ దేశంలో ఉన్నాడో తెలియదు. సో వీళ్ళిద్దరూ సమిష్టిగా రాసి ఏడాదికి అందే మొత్తం సహాయం ఒక కుటుంబానికి 1,04,000, అంటే 5 ఏళ్లకు అందించే మొత్తం సహాయం 5,20,000. ఎప్పటి నుంచి వస్తాయి మీకు డబ్బులు అంటే జూన్ 2024 నుంచి వస్తాయి. ఇప్పుడు జనవరి 2026 వచ్చింది. ఇప్పటి వరకు మీరు దీంట్లో ఏమి ఇచ్చారు? సింపుల్గా ఒకటే మీరు చెప్పాలంటే, ముందా మీరు మేనిఫెస్టో చేశారు కదా, ఆ మేనిఫెస్టోలో మీరు ఏంటంటే 1,000 కోట్లు ఎంతెంత మందికి మోసం చేశారని వేశారు. సింపుల్గా మనం దాన్ని బ్రీఫ్గా చెప్పాలంటే ఈ సూపర్ 6 అనేది 6 పథకాల రూపంలో ఉన్నటువంటిది. 1 నీకు 15 నీకు 15 పథకం, 2 నీకు 18 నీకు 18 పథకం, 3 నీకు 20 నీకు 20 పథకం, 4 నీకు 36 నీకు 36 పథకం, 5 నీకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు నీకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 6 ప్రతి మహిళకి నీకు ఉచిత బస్సు ప్రయాణం నీకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ 6లో చూస్తే మొట్టమొదటి ఏడాది ఆ 15,000 స్కీమ్లో అది అమ్మఒడి పేరు మార్చారు. సరే మీకు పక్కన పేర్లు మార్చడం అన్న అలవాటే, క్రెడిట్ కొట్టేయండి, దాంట్లో ఏం కాదట్లా. మొట్టమొదటి ఏడాది 15,000 ప్లేస్లో గుండు 0, ఒక్కలకు కూడా ₹1 వచ్చింది లేదు. రెండో ఏడాది 15,000 ప్లేస్లో 13,000, 8,000, 7,000, 5,000, అది కూడా 20 లక్షల మంది కోత. రెండోది నీకు 18,000 పథకం. ఈ పథకం ఇంప్లిమెంట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలన్నాడు. పోలీసులు దెన్ తినడానికి వచ్చారా అన్న మంత్రి అచ్చెన్నాయుడు గారు, ఆడబిడ్డని ఇది అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మాలి అన్నాడు. ఏం మరి మీకు మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు మీకేం తెలియలేదా, లేదా సోయలేదా, లేదంటే ఏమన్నా మత్తులో ఉండి ఇచ్చారా, మోసం చేయడానికి ఇచ్చారా ప్రజల్ని? మరి నీకు 18,000 పథకంలో అంటే నెలకు ఆడబిడ్డ నిధి కింద 1,500 ఇవ్వాలంటే సంవత్సరానికి 18,000. మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది 2 గుండు 0, 3 నీకు 20,000 ఏదైతే రైతు భరోసా, మొట్టమొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది ఇప్పుడు 10,000 ఇచ్చారు, అది కూడా ఇంకో 4,000 ఇస్తారంట, అది కోత 7 లక్షల మందికి. 4 నీకు 36,000 నిరుద్యోగ వృత్తి, మొట్టమొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది 2 గుండు 0. నెక్స్ట్ వచ్చేటప్పటికి 5 నీకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. 1,59,20,000 మంది ఉంటే వీళ్ళు 70 లక్షలు 80 లక్షల మందికి అది కూడా మొట్టమొదటి ఏడాది 1 సిలిండరు, ఏదో అది కూడా డబ్బులు చెల్లిస్తే ఇంకా డబ్బులు రానాలు ఉన్నారు వెనక్కి. ఈ స్కీము అతకపోయింది. రెండోది వచ్చేటప్పుడు 6వ వచ్చేటప్పుడు ఉచిత బస్సు. మీరు అన్నట్టు 16 రకాల బస్సుల్లో ఉంటే 5 రకాల సర్వీసులు ఇస్తున్నాం. అది కూడా చంద్రబాబు నాయుడు గారు స్టీరింగ్ ఇట్టా తిప్పుతానని తిరుమల వెళ్తే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం లేదా.
కింద డబ్బులు పెట్టుకొని వెళ్ళాలి. ఆయన అన్నాడు ఏ గుడికి వెళ్ళినా మొత్తం తిరిగి రండి, మొత్తం నేనే స్టీరింగ్ తిప్పుకొని వెళ్తా అన్నాడు కదా. ఇప్పుడు ఒక జిల్లాలో ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే ఉచిత బస్సు ప్రయాణం ఉండదు, 3-4 బస్సులు మారెళ్ళాలి. రెండోది ఈయనతో పాటు ఆయన ఉన్నాడు కదా సినిమా యాక్టర్, ఆయన ఏమన్నాడు, షణ్ముఖ వ్యూహం ఇది మామూలు మేనిఫెస్టో కాదు, ఏదైతే షణ్ముఖ వ్యూహం కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాం ఈ ప్రజా మేనిఫెస్టోలో. ఆయన కూడా పట్టుకుని ఏం చెప్పాడు, ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకి సంవత్సరానికి 10 లక్షల రూపాయలు చొప్పున ఇస్తా అన్నాడు. 175 నియోజకవర్గాల్లో ఒక్కరికి కూడా మొట్టమొదటి ఏడాది ఇచ్చింది లేదు, రెండో ఏడాది ఇచ్చింది లేదు. అంటే సూపర్ 6 అయిందా, ఇది సూపర్ చీటింగ్ అయిందా మీరు చెప్పండి. నేను నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపున ఇచ్చిన హామీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోను పెడతాను, ఆయన ఏం చేయలేదని చెప్తారా మీరు? అదే అంశం పైన డిబేట్ పెడతా. డెఫినెట్లీ ఆయన కాదు, ఈ మోసం చేసిన ప్రతి ఒక్కరి గురించి చెప్పాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే మరి ఒక్కరు కూడా మీరు ఎందుకు ఇవ్వాలి? సో సూపర్ 6 ఈ రోజు సూపర్ చీటింగ్ అయింది. చంద్రబాబు వల్ల చీటింగ్ బాబు అయ్యాడు. మిమ్మల్ని ఏమన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి వినిపిస్తాను, విన్న తర్వాత రియాక్ట్ అవ్వండి. మీరు చేస్తున్నటువంటి అప్పులు ఏ రకంగా ఉన్నాయి అని గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి ఏం మాట్లాడారనేది ఒకసారి వింటే, అంటే ఈ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి అది అప్లికబుల్ అవుతుందా లేదని ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఒకసారి ప్లే చేయండి. అందరికి నమ్మకం పోయింది ఈ సైకో మీద, ఎవడో అప్పిచ్చేవాడు కూడా లేడు. ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు మన మీద అప్పు చేశాడు. ఎక్కడికి పోయింది తమ్ముడు? ఎక్కడ రోడ్డు వేశాడా, బిల్డింగ్ కట్టాడా, కాలువలు తవ్వాడా, ప్రాజెక్టులు కట్టాడా? ఎక్కడికి పోయింది? అది అసమర్థ పాలన, చేతగాని దద్దమ్మ పాలన. ఇది సంపద సృష్టించిన తెలివిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సైకో. దోపిడీ తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సైకో. దోపిడీ చేయడం, దాచుకోవడం. మీరు చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి అసలు యాక్చువల్ ప్రస్తావించకూడదు అనుకున్నా. ఇప్పుడు ఎవరు చేటరు, ఎవరు లేదంటే ఆ రాష్ట్రాన్ని మోసం చేసిన వాళ్ళు, ఇప్పుడు నువ్వు చెప్పిందే ఫస్ట్ తప్పుడు అబద్ధాలు. 10 లక్షల కోట్ల అప్పు మేము చేయాల. 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి అప్పు కేవలం 3,32,000 కోట్ల రూపాయలు మాత్రమే. పాయింట్ నెంబర్ 1. దాంట్లో 1,97,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు వారసత్వంగా వచ్చిన అప్పులకి అసలు కం వడ్డీ 1,97,000 కోట్లు 5 సంవత్సరాల్లో కట్టాం. 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు ₹1 అవినీతి లేకుండా ఇచ్చాం. ఏదైతే 1,75,000 కోట్లు నాన్ డీబీటీ ద్వారా ఇచ్చాం. ఏదైతే గ్రామాన రైతు భరోసా కేంద్రాలు 10,000, సచివాలయాలు 15,000, హెల్త్ క్లినిక్లు 10,000, డిజిటల్ లైబ్రరీలు 10,000 అనుకుంటే 4,000 ఆల్రెడీ పూర్తయి ఉన్నాయి. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ నిర్మాణాలను స్టార్ట్ చేసి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ దగ్గర నుంచి ఇక్కడ మన విజయవాడలో ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళు ఫ్లైఓవర్ దగ్గర నుంచి చూసుకుంటే సంగం బ్యారేజ్ దాకా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళు 38,000 స్కూళ్ళు నాడు నేడులో భాగంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు. ఇది ట్రాక్ రికార్డ్. ఎవడు సైకో? ఇప్పుడు నువ్వేం చేసావు? 3 లక్షల కోట్లు అప్పులు చేసావు. నీ 3 లక్షల కోట్లు అప్పులు చేసి కనీసం 3 స్కూళ్ళు బాగు చేసావా నీ జీవితంలో? నీ కుప్పలోనే ఉన్న స్కూల్ బాగు చేయండి ఉంటే దాన్నన్నా మీరు బాగు చేశారా? అడుగుతున్నాను సార్. ఎవరు సైకో ఇష్టం నోటికి ఏది వస్తే అది. వయసుకు గౌరవిస్తామంటే ఇంకా చెలరేగిపోయి వాళ్ళు. కానీ ఇప్పుడు ఎవడ సైకోనో, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత శనిగ్రహం ఎవడో ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు అర్థమవుతా ఉంది. ఎస్ రామ్నాథ్ గారు, అంటే గట్టిగా ఒక అబద్ధాన్ని కూడా గట్టిగా అరిచి చెప్పాలనేది చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి వైఎస్ఆర్సీపీ. చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థులు అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క విషయంలోనే కాదు, ఇప్పటికి ఒక 25 విషయాల్లో యూటర్న్ తీసుకున్నారు. మరి దారుణంగా జగన్మోహన్ రెడ్డిని అయితే ఏ అంశాలు విమర్శించారో వాటిలో యూటర్న్ తీసుకొని వాటినే అమలు చేసే పరిస్థితికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన మేనిఫెస్టోని బీజేపీ వాళ్ళే నమ్మలేదు. ఆ రోజు చూసారు బీజేపీ బీజేపీ వాళ్ళు ఆ మేనిఫెస్టో తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. మేము పట్టుకుంటే దీనికి మేము బాధ్యత వహిస్తాను చూస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ఏం చెప్తారో ఆ తర్వాత ఏం చేస్తారో అన్నది బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఆయన కూడా తీసుకోలేదు. ఈరోజు 3 లక్షల కోట్లకు పైగా అప్పు ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాకముందే చేశారు అంటే ఇంకా వీళ్ళు గతంలో ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ తలలు పెట్టుకోవాలి? ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా కొందరు మేధావులంతా రాష్ట్రం ఏదో అయిపోతుందని. ఏం మాట్లాడతారు? మేధావులు ఎవరు కూడా కనపడట్లేదు. వాళ్ళంతా కూడా మనసులో బాధపడుతూ ఉంటారేమో, కానీ బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి ఉందేమో.
ఏం గర్వపడుతుంటారు ఈశ్వర్ గారు. చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో మనం కూడా పాత్రధారులుగా పనిచేసి మనం కూడా అంతో ఇంతో పబ్లిక్ ని, కొన్ని లక్షల మంది పబ్లిక్ ని మనము మన ఫేక్ ఇంటర్వ్యూల ద్వారా ప్రభావితం చేయగలిగామని వాళ్ళు గర్వపడుతూ ఉంటారు. ఓకే, మొత్తానికి ఈ ప్రభుత్వంలో వాళ్ళు లబ్ధి కూడా పొందుతారు అలా మోసగాల్లో పాల్గొన్న వాళ్ళు కూడా. దాంట్లో అనుమానం ఏం లేదు. గోవిందరాజస్వామి ఆలయం తిరుపతిలో ఆలయం గోపురం పైకి ఒక వ్యక్తి మద్యం మత్తులో పైకెక్కి అక్కడ చూడండి గోపురం పైన ఉండేటటువంటి ఆ కలశాన్ని కూడా లాగేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఇంత భద్రత ఉంటుంది, ఇంత సెక్యూరిటీ ఉంటుంది, విజిలెన్స్ అధికారులు ఉంటారు. ఆలయం మూసిన తరువాత అతను ఎలా లోపలికి ప్రవేశించాడు, ఎలా పైకెళ్ళాడు, ఎలా అక్కడ ఉన్నటువంటి ఆ కలశాలలాగా ఉన్నాయి కదా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు, మద్యం మత్తులో ఉన్నాడని చెప్తున్నారు అధికారులు. అంటే ఎంత టాప్లో ఉన్నాడో చూడండి. అది చూసారా? మనం చూడాల్సింది అతను గోపురంలో టాప్లో ఉన్నాడని మనం అనుకుంటున్నాం కదా. మద్యం దుకాణాల్లో తిరుపతి టాప్లో ఉంది రాష్ట్రంలోనే. అతనే కాదు టాప్లో ఉన్నది, తిరుపతి కూడా టాప్లోనే ఉంది. ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీతో అత్యధికంగా మద్యం దుకాణాలు కలిగినటువంటి జిల్లా ఏది అంటే తిరుపతి. ఈ తిరుపతి ప్రాంతంలోనే అత్యధికంగా మద్యం దుకాణాలు ఉన్నాయి. భక్తులు వస్తుంటారు, పవిత్ర పుణ్యక్షేత్రం. తిరుమలలో బెల్ట్ షాప్ ఏంటి సార్? పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో బెల్ట్ షాపు. ఆఖరికి దీన్ని తిరుపతిని పవిత్ర పుణ్యక్షేత్రాన్ని మద్యానికి కేంద్రంగా, నిలయంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లేటటువంటి తిరుపతిని మద్యానికి, మత్తుకి కేంద్రంగా మార్చేసినటువంటి దుస్థితి. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? ఏం జరుగుతోంది అసలు రాష్ట్రంలో? అందులో సనాతని ధర్మాన్ని మొట్టమొదటిసారి ఈ రాష్ట్రం చూస్తోంది. ఒక రాజకీయ నాయకుడు, ఒక డిప్యూటీ సీఎం బాధ్యతలు, సనాతన ధర్మం అనేటటువంటి బాధ్యతను భుజాన వేసుకున్న తరువాత ఈ దుర్ఘటనలు, ఇట్లాంటి సంఘటనలు జరగడం. ఇది ఇంకా ఆయన సనాతన ధర్మం అంటున్నారు. వైకుంఠ ఏకాదశికి ఆయన ఆడున్నాడో తెలియదు. వైకుంఠ ఏకాదశి రోజు, మన వైకుంఠ ఏకాదశి రోజు సనాతన ధర్మం మరి కనీసం దర్శనం చేసుకున్నారు కదా, ఆయన రాలేదా? రాలేదుగా. అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాలా. ఈయన అసలు మామూలుగా మినిమం 40 గుళ్ళను కోల్చుందే నిద్రపోని చంద్రబాబు నాయుడు గారు రాలా. మినిమం సనాతన డ్రామా అయింది నిద్రపోని పవన్ కళ్యాణ్ రాలా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాడు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ మరి వీళ్ళెవరు రాలా. మళ్ళీ మేము సనాతనానికి బ్రాండ్ అంబాసిడర్ అని ఊరికి బయటకు డబ్బాలు కొడతా ఉంటారు. సరే, నేను దానిలోకి వెళ్ళే ముందు తిరుమల, తిరుపతి ఏ విధంగా దానికి ఆలయాలని వీళ్ళు డైరెక్ట్గా ఆలయాల్లో ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు 18 నెలలుగా జరుగుతూ ఉన్నాయి అనడానికి ఈరోజు డైరెక్ట్గా గుడి పైకి ఎక్కి కలశాలను కూడా అతను పెకలిస్తూ ఉన్నాడు. అవును, అదేమంటే ఆయన క్వార్టర్ బాటిల్ కోసం, హాఫ్ బాటిల్ కోసం అయితే వెళ్ళే క్యాండిడేట్ కాదు కనపడుతుంది. అంత మత్తుతో నిజంగా అక్కడికి వెళ్తుంటే సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? టెంపుల్ లోపలికి ఎట్ట వచ్చాడు అసలు? అంటే సెక్యూరిటీ అక్కడ లేదనే కదా అర్థం. అంటే వీళ్ళు 18 నెలలుగా తిరుమలలో, వీళ్ళు తిరుమల కానీ తిరుపతిలో కానీ సెక్యూరిటీ లేదు. రెండోది బొమ్మన అభినయ్ గారు అనుకుంటా, ఒక రోజు బొమ్మన అభినయ్ గారు వెళ్ళి కింద మొత్తం బెల్ట్ షాపులను చూపించి వచ్చారు. అభినయ్ గారు వెళ్ళి 4 తెల్లారగట్ట 4 గంటలకు తిరుపతిలో వైన్స్ దొరుకుతుంది, వైన్స్ ఓపెన్, బెల్ట్ షాపులు ఓపెన్. తెల్లారు తిరుపతిలో టెంపుల్ సిటీలో లెక్కర్ ఎప్పుడు కావాలంటే అక్కడ అందుబాటులో ఉంటుంది. 2 గంటలకు 3 గంటలకి వెళ్ళి బెల్ట్ షాపుల్లో. మరి ఈయన తెలంగాణ నుంచి వచ్చాడంట. మరి ఆంధ్రాలో మొలకల చెరువు బ్రాండ్ ఏమన్నా అందుబాటులో దొరికిందేమో గవక్కనానికి, లేదంటే అంత ఇది రాదు కదా. మరి దానికి సమాధానం చెప్పాలి. మొన్న ఈ మధ్య కూడా మీరు చూస్తే ద్రాక్షారామం, పవిత్ర పుణ్యక్షేత్రం పంచారామాల్లో ఒకటిగా ఉన్న ద్రాక్షారామంలో ఏదైతే శివలింగాన్ని అతను ఏదైతే ధ్వంసం చేస్తే అతను పట్టుకొని ఏమన్నారంటే అతను శివభక్తుడులే, శివుడి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంది, ఆ ప్రేమతో అట్లానే చేశాడు అతను, శివభక్తుడు దాంట్లో రాశారు కూడా. అవును సార్, భక్తుడే కదా చేసింది. అతని పేరు శ్రీనివాసు, తెలుగుదేశం పార్టీ వ్యక్తి, 38 ఏళ్ల వయసు, శీలం శ్రీనివాసు. శ్రీనివాసుకు శివుడిపై విపరీతమైన భక్తి ఉంది. కుడి భుజం మీద శివలింగం, జన్మ నక్షత్రం ప్రకారం విష్ణు అనే పేరేమో తెలుగులో, ఓం వాసుదేవాయ భగవతి అని హిందీలో, ఇంకేం సంస్కృతంలోను ఇంకా తమిళంలో కర్ణాటకలో ఏమి వేయించుకోలేదు పచ్చబొట్లు. శివుడి మీద విపరీతమైన ప్రేమ ఉండి శివలింగాన్ని బాగా కొట్టేశాడంట. చంద్రబాబు నాయుడు గారికి రామారావు గారి మీద ఉన్నంత ప్రేమ కంటే ఎక్కువ ఉంది శివుడి మీద. ఆయన కూడా అంతే కదా, రామారావు గారు పరమ వీరభక్తుడు కదా ఈయన. ఎందుకు ఆయన అధికారం కోసం రామారావు గారు వీరభక్తుడైన చంద్రబాబు నాయుడు గారు ఆయన పడేసి నాకు రామారావు గారు అంటే విపరీతమైన ప్రేమ అని దండలేస్తాడు. ఇప్పుడు ఈయన కూడా అంతే, ఏదో పూజారి మీద కోపం ఉంటే ఆయన మీద తిరగబడు, శివలింగాన్ని ఎందుకు బాలకొడతాడు? ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇతను మెంటలాడు పిచ్చాడు అని చేస్తారు. రేపు పొద్దున్న చూడండి, అతని మానసిక స్థితి సరిగ్గా లేదు, అందుకని ఇలా చేశాడు. అతను గోవిందరాజస్వామి భక్తుడు, అతను గోవిందాని భుజం మీద రాసుకున్నాడు. సో ఆయన ఇంకా అక్కడికి వెళ్ళి పైన రాద్దాం అనుకున్నాడు, పైన కూడా గోవిందా అని నామాలు లిఖిద్దాం అనుకునే లోపు వీళ్ళు పట్టుకున్నారని కూడా రాస్తారు. సిగ్గు లేదండి వీళ్ళకి కనీసం చెప్పడానికి. మందు దాగి వెళ్ళాడు ధైర్యం కోసం.
అది కూడా చెబుతారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి నాణ్యమైన నాటు సారాన్ని తాగి అందుకనే ఇంకా గుడి లోపలికి వెళ్ళలేదు, పైకి ఎక్కాడు, ఇట్లా కూడా రేపొద్దున వార్తలు రాస్తారు. మనం చూస్తాం కదా సింహాచలంలో జరిగితే ఏమన్నారు, వాళ్ళ మీద కేసు పెట్టారు ఉల్టా. ఎవరైతే సింహాచలంలో నత్త వచ్చిందని చెప్తే నత్త మీద పెట్టలా కేసు, నత్త వచ్చిందని చెప్పి వాళ్ళ మీద పెట్టారు. నత్త మీద కేసు ఎలా పెడతారు సార్? ఇప్పుడు రామ్నాథ్ గారు అనుకుంటే ఒక వీడియో నేను చూశాను, దాంట్లో ఆయన క్లియర్ గా చెప్పాడు. అంతా సీసీ ఫుటేజ్ ఉంటది కదా, సీసీ ఫుటేజ్ నిజంగా వాళ్ళు బయటకు వెళ్ళారా, అక్కడ ఉంది మొత్తం అంతా టెంపుల్ అంతా సీసీ ఫుటేజ్ లో ఉంటది కదా. ప్రసాదంలో నిజంగా బయటకు వాళ్ళు తీసుకొని వెళ్ళి మళ్ళీ ఏమైనా తీసుకొని వస్తే అవన్నీ సీసీ ఫుటేజ్ లో ఉంటాయి కదా. సో ఎక్కడ నత్త అక్కడ దొరికింది, ముందు గోడ కూడా అలానే కూలింది అక్కడ. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్కటి బట్టదు సార్, ఒక ఆయన ఏమో విదేశాల్లో ఉంటాడు, ఇంకో ఆయన మాదాపూర్లో ఉంటాడు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి వస్తారు వారంలో ఒక రోజు, ఆంధ్రాకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వీళ్ళు స్వామి భక్తుల్లాగా బిల్డప్ ఇచ్చి వెళ్తారు. ఎస్ రామ్నాథ్ గారు, చాలా వరకు ఈ దేశంలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఈ లిక్కర్ బ్యాన్ ఉంటుంది, మద్యపాన నిషేధం ఉంటుంది. కనీసం మన తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం, ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం కదా, కనీసం 5 కిలోమీటర్ల రేడియస్లోనైనా లేకుండా చేశారంటే లేదు సార్. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా దొరుకుతుంది మద్యం. ఇప్పుడు తిరుపతి డిసెంబర్ నెలలో రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉంది లిక్కర్ అమ్మకాలు, తిరుపతి జిల్లా. ఓహో, రాష్ట్రంలో 2వ స్థానం. ఇంకా డెప్త్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గత ఎన్నికల్లో అక్కడ ప్రచారం చేసింది ఏంటి అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇలా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు ఇవన్నీ కరెక్ట్ కాదన్న లైన్ మీద పనిచేశారు. ఓకే, మళ్ళీ వైసీపీ గెలిస్తే తిరుపతిలో అసలు మద్యమే లేకుండా చేస్తారు, మీరు మద్యం తాగాలంటే ఏరే జిల్లాకు పోవాలని చెప్పి ప్రచారం చేశారు. అంటే ఆ తిరుపతి అన్న దాని ఒక పవిత్ర కేంద్రంగా కాకుండా అది కూడా ఒక నియోజకవర్గం, అది కూడా ఒక లిక్కర్ అమ్మకానికి వ్యాపారానికి ఉపయోగపడే ప్రాంతం. ఓ నలుగురు తాగే వాళ్ళతో ఓట్లు వేయించుకోవడానికి ఎలా అనే పని చేశారు, కానీ ఇంకో విధంగా ఏం పని చేయలేదు. ఇప్పుడు ప్రతి చోట జరుగుతున్నది ఏంటి, ఎవరైనా కానీ ఒక లోపాన్ని ఎత్తి చూపితే వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో వచ్చే పెద్ద ఇబ్బంది ఏంటంటే కోర్టు పిల్లర్ అనేది తెలుగుదేశం పార్టీకి పిల్లర్ గా మారిపోయింది. అది ఒక పెద్ద ఇష్యూ. మీడియా, పోలీసులు, ప్రభుత్వం ఈ మూడు ఒకవైపు ఉంటే వర్సెస్ పబ్లిక్ అని నడుస్తోంది ఈ రోజు. వీటిని కట్టడి చేయాల్సిన జ్యుడిషియరీ కూడా అంత యాక్టివ్ గా లేదు చెప్పాలంటే. అల్ల ముందే చాలా జరుగుతున్నాయి, కొట్టి ఊరేగిస్తున్నారు, కేసులు కొట్టేయించుకుంటున్నారు. ఎవరన్నా ఒక లోపం ఎత్తి చూపితే రివర్స్ లో వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు, కానీ అడిగే వాళ్ళు లేరు, ప్రశ్నించే పరిస్థితులు కూడా లేకుండా పోయాయి. దీనివల్ల చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనలు కనీసం ప్రభుత్వం స్పందించదు, మాట్లాడదు. అంటే ఎవడైనా మాట్లాడితే మీరు హిందూ ధర్మానికి, హిందూ మతానికి వ్యతిరేకులను ముద్ర వేయడం, వీళ్ళు ఇష్టారాజ్యంగా వదిలేయచ్చా? ఈ విధంగా హిందూ మతం పైన ఈ రకంగా దాడులు జరగచ్చా? అంటే ఫస్ట్ వీళ్ళు చేస్తున్నది ఏంటి, మేమే హిందూ మతాన్ని ఉద్ధరించే వ్యక్తులుగా తమకు తాము బాగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఆ తర్వాత ఏం జరిగినా సరే మనోడే కదా, మనమే కదా, మన గురించి మనం చెప్పుకుంటే ఎలా అని మాట్లాడతారు. వీళ్ళే హిందూ మతం గురించి ఏదో జరిగిపోతుంది, ఏదో ఆలయాల్లో జరిగిపోతుందని రకరకాలుగా అప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు ఎవరన్నా ఈ లోపాలను ఎత్తి చూపితే ఇది హిందూ మతం మీద దాడి, ఆలయాల మీద దాడి, ఇలా ప్రచారం చేసి ఆలయాలకున్న దీన్ని పోగొట్టాలని చూస్తున్నారని మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు. కానీ ప్రపంచంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరు ఇవ్వని విధంగా స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు. అదే తిరుమల గురించి ఒకటే బాలకృష్ణ గారి డైలాగు, మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అనేది పాపం బాలకృష్ణ వ్యక్తిగత డైలాగ్ అనుకున్నాం, కాదు తెలుగుదేశం పార్టీ ఈ రోజు అప్లై చేస్తోంది మొత్తం అన్ని విషయాల్లో కూడా. జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు, ఇప్పుడు మేము చేస్తే ఒప్పు. ఏమంటే మేము వేరు, మా లెవెల్ వేరు, మా నెట్వర్క్ వేరు, మీరెవరు ప్రశ్నించడానికి ప్రతిదీ. మరి కోర్టులో పర్మిషన్ తీసుకున్నారా, అనుమతులు తీసుకున్నారా అనే దాని మీద డిబేట్ ఉండదు. అవును, అంటే ఇంత వన్ సైడెడ్ గా మాకు మీడియా ఉంది, అధికారం ఉంది కాబట్టి మేము ఏమైనా ప్రచారం చేస్తాం, మేము ఏం చేసినా తప్పు కాదు, మా హయాంలో ఆలయాలకు ఎంత ఇది జరిగినా తప్పు కాదు. అధికారంలో లేనప్పుడు మనం ఎక్కడైనా తిరుగుతాము, ఎటైనా వెళతాము, సరే అది వేరే విషయం. ఒక పిఎం కానీ, సీఎం కానీ, ముఖ్యంగా కేంద్ర మంత్రులు కానీ వీళ్ళు ఎవరైనా విదేశాలకు వెళుతుంటే తప్పనిసరిగా విదేశీ మంత్రిత్వ శాఖకు సంబంధించి, ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి వాళ్ళ దగ్గర సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన తరువాతే దేశం దాటాలి. విదేశాల్లో కూడా వాళ్ళకి భద్రతా ఏర్పాట్లు జరగాలి. అక్కడ కూడా విదేశీ వ్యవహారాలకు సంబంధించి చాలా అంశాలు ముడిపడి ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఇది ప్రజాబాహుళ్యంలో ప్రతి ఒక్కరికి చెప్పిన తరువాతే బయట దేశంలోకి అడుగు పెట్టాలి. ఇలా సీక్రెట్గా వెళ్ళిపోవడం అనేది చరిత్రలో ఎక్కడైనా ఉందా? సింపుల్ ఈశ్వర్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళారని అనుకుందాం. లండన్ వెళ్ళారు అని చెప్తే తప్పేం కాదు, పబ్లిక్ ఏం లండన్ ఎలా వెళ్తారు అనే అనరు. సింగపూర్ వెళ్ళారనుకుందాం, మలేషియా వెళ్ళారనుకున్నాం, పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాకుండా ఏ దేశానికి వెళ్ళినా పబ్లిక్ ఏం అనుకోరు. కానీ ఇప్పుడు మేము పలానా దేశానికి వెళ్తున్నామని పేరు కూడా బయటికి చెప్పలేని దేశం ఏది? ఆ పేరు చెప్తే, ఆ దేశం పేరు చెప్తే ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటారని భయపడుతున్నారా? పలానా దేశం పేరు చెప్తే మన మీద నెగిటివ్ గా ఇంపాక్ట్ పడుతుంది అని ఆలోచించేంత స్థాయిలో ఉన్న దేశం ఏది ప్రపంచంలో?
అర్థం కావట్లేదు. లండన్ వెళ్ళి ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకో అధికారిక దేశానికి హోదాలో వెళ్ళి చెప్పేవాళ్ళు. అధికారిక హోదాలో వెళుతున్న కార్యక్రమం అయితే ఓకే, చెప్పి వెళ్ళాలి, చెప్తారు కూడా. వ్యక్తిగత కారణాలతో వెళుతున్నా సరే ఏ దేశానికి వెళుతున్నామో చెప్తారు. అది కూడా చెప్పలేదు అని అంటే ఆ దేశం పేరు చెప్పడానికి అంత భయం ఎందుకు మీరు అన్నట్టుగా? ఇప్పుడు సింపుల్ ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళారని రాస్తున్నారే కానీ ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళారని రాయడం లేదు కదా. అంటే ఆయన ముఖ్యమంత్రి కదా, విదేశాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కదా. మన ముఖ్యమంత్రి గారు ఏ దేశంలో ఉన్నారు అని తెలుసుకునే కనీస అవకాశం కూడా రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం లేదు అంటే దీన్ని ఏమనాలి? బాధ్యతారాహిత్యం కదా. సరే, ఇది అఫిషియల్ కాదంటున్నారు, అవును, సెక్యూరిటీ కూడా పెట్టుకోలేదు, సొంత డబ్బులు పెట్టుకుని వెళ్ళారే అనుకుందాం. అవును. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం ప్రజాస్వామ్య దీనికి కట్టుబడి, తనకు ఓట్లు వేసిన ప్రజలకు కట్టుబడి నేను పలానా దేశంలో ఉన్నాను అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పడం లేదు? సరే, అధికారుల కన్నా చెప్పారా నేను పలానా దేశంలో ఉంటాను, ఏదైనా మీకు ఎమర్జెన్సీ ఉంటే పలానా నెంబర్ కాల్ చేయండి అని అధికారుల కన్నా చెప్పారా? చెప్పింటే బయటకన్నా చెప్పొచ్చు కదా. మీడియా కూడా రైట్ ట్రయల్ గా చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళారని రాస్తున్నారే కానీ ఆ దేశం ఏదో చెప్పడం లేదు. ఎందుకు రావు అనుమానాలు? సింపుల్, మేము పలానా దేశానికి వెళ్ళామంటే ఇప్పుడే రాష్ట్ర ప్రజలు ఏమంతా ధర్నా ఆ దేశం పేరు చెప్పడానికి కూడా భయపడే పరిస్థితి ఉందంటే ఏంటి అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ లేదా ముఖ్యమంత్రి కొడుకు కానీ ఏమి తప్పు చేయకపోతే ఎస్ మేము పలానా కంట్రీకి వెళ్ళాం, ఇదిగోండి పలానా ఇన్ని రోజులు ఎక్కడ ఉంటున్నాం అని చెప్పి అధికారికంగా ఎందుకు రిలీజ్ చేయాల? మీరు నిజంగా అక్కడ ఏదో తప్పుడు పని చేయడానికి వెళ్తుంటేనే కదా రిలీజ్ చేయండి. అంటే ఇక్కడ దోచుకున్నటువంటి సొమ్మును అక్కడ దాచుకోవడానికి, ఏదైనా సంతకాలు పెట్టడానికి, కొత్త సంవత్సరం ఏమైనా అగ్రిమెంట్లు చేసుకోవడానికి వెళ్తున్నారా? అది కాకపోతే మరి చెప్పొచ్చు కదా, అవును రైట్ రాయల్గా నేను బాలి వెళ్ళా, ఎంజాయ్ చేయడానికి పోయా అని చెప్పొచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు బాలి వెళ్ళాడు, మీరు ఇంకా ఏదో దాచుకోవడానికి వెళ్ళారు, ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు అన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే కూడా వెళ్ళారు, అప్పుడేం దాచుకోవడానికి వెళ్తారా? అప్పుడు చాలా రకాల అనుమానాలు జనాలకు కూడా వచ్చినాయి. ఇప్పుడు కూడా పద్దాకలు వీళ్ళు విదేశాలకు వెళ్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి 2 నెలలకు ఒకసారి వెళ్తున్నారు, ప్రతి 3 నెలలకు ఒకసారి విదేశీ ట్రిప్. 6 ట్రిప్పులు అయినాయి ఇప్పటికి 18 నెలల కాలంలో. లోకేష్ 9 ట్రిప్పులు అయినాయి, అంటే 2 నెలలకు ఒకసారి. అంటే 2 నెలలకు ఒకసారి చంద్రబాబు నాయుడు, అదే లోకేష్, 3 నెలలకు ఒకసారి చంద్రబాబు. ఏం చేస్తున్నారు విదేశాలు వెళ్ళి? ఏమైనా విదేశాల నుంచి ₹1 ఏమైనా పెట్టుబడి తెచ్చారా మీరు? కాదు, తెచ్చి అఫీషియల్ గా పెట్టుబడుల కోసం వెళ్తే చెప్తారు, అధికారికంగానే వెళ్తారు. కాదండి, ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు మీరు 9 + 6 15 పర్యటనలు అయినాయి 18 నెలల్లో. తెలియకుండా దాస్తున్నారంటే సంథింగ్ ఈజ్ దేర్. ఖచ్చితంగా దీని మీద విచారణ కూడా జరగాలి. మేము కేంద్రాన్ని కూడా అడుగుతున్నాం, అయ్యా మా ముఖ్యమంత్రిని కనిపెట్టి ఎక్కడున్నాడో సమాచారం అందించండి. మా ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు, మా ముఖ్యమంత్రి కొడుకు అడిగి పోయాడో తెలియట్లేదు. దాదాపు 8-9 రోజులు అయింది. ఆయన కేబినెట్ మీటింగ్ కూడా అటెండ్ అవ్వకుండా వెళ్ళిపోయాడు. ఈయనేమో వైకుంఠ ఏకాదశి కూడా లేకుండా వెళ్ళిపోయాడు. న్యూ ఇయర్ విషయం చెబుదామన్నా లేడు. సో ఎక్కడున్నాడు చెప్పమని అడుగుతాం. ఎన్నికలు ముగిసిన వెంటనే స్టార్ట్ అయినటువంటి ఈ రహస్య ప్రయాణాలు నెక్స్ట్ ఎన్నికల వరకు ఈ రహస్య ప్రయాణాలు ఇలాగే సాగుతూ ఉంటాయేమోనన్న అనుమానం ప్రజల్లో. మరి మామూలు డబ్బులు కాదు కదా సార్, వర్షా ఉల్ఫా లుల్లుగాల డబ్బులు అన్ని ఏళ్ళ దగ్గర ఉన్నాయి కదా, మరి ఇప్పుడు వెళ్ళి ఏడాసారి పెట్టాలి కదా. ఎస్, థ్యాంక్ యూ సార్ వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే రామ్నాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.